ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పిన్పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోందని, దానిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. అక్రమ మద్యాన్ని వెంటనే అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. నారావారి సారా మాకొద్దు బాబాయ్ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఒక కుటీర పరిశ్రమలాగా మారిందని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నకిలీ మద్యం కేసులో దోషులను వెంటనే విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను నారావారి సారాను మద్యం కేసులో దోషులను వెంటనే నకిలీ మద్యం కేసులో దోషులను వెంటనే. మీకు రోజుకి 2-3 చెప్పని చెప్పవచ్చు. నిన్నగాక మన బెండవలంలో పొరవతాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారానే స్వచ్ఛమైనటువంటి మద్యాన్ని విక్రయించాలనే ఆలోచనతో వారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయడం జరిగింది. ఈవేళ కోనసీమలో స్పిరిట్, బెల్లం ఊట వీటితో హోమ్ మేడ్ ఇండస్ట్రీగా ఎంతో డెవలప్ చేసేసారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద మేము తడా యాక్టులు పెడతాం, వాళ్ళ మీద పీడీ యాక్టులు పెడతాం, జీవితంలో బయటకు రానివ్వకుండా చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ బెండమూరు లెంకలో జరిగినటువంటి దారుణానికి ఏ విధమైన స్పందించలేదు. అమలాపురం చుట్టుపక్కల ఈ యానం నుంచి కానీ అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి షిప్పుల ద్వారా కాకినాడ వస్తున్నటువంటి మద్యాన్ని కానీ పడవల్లో ఇక్కడ తరలిస్తున్నా, వెహికల్స్లో తరలిస్తున్నా కూడా ఏ విధమైనటువంటి నిఘా లేదు. ఎంచేతంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన మెన్ను లేకపోవటం వల్ల ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ లేక ఇవాళ రెవెన్యూను ఎక్సైజ్ని కూడా నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ మద్యం పాలసీని ఇంత విచ్చలవిడిగా స్పిరిట్ని యానం నుంచి లేబుల్స్ని తెచ్చి ఇక్కడ బాటిలింగ్ చేసి అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎక్సైజ్ స్టాఫ్ను పెంచండి. చుట్టుపక్కల బార్డర్ల నుంచి కానీ సముద్ర మార్గంలో కానీ బెండమూరు లంక నుంచి కానీ ఏ విధమైనటువంటి కల్తీ మద్యం కూడా ఎంటర్ అవ్వ కూడా చూడండి. అలాగే ఇక్కడ బెల్లం ఊటతోటి రెక్టిఫై స్పిరిట్ తోటి తయారు చేసేటువంటి హోమ్ ఇండస్ట్రీస్లో అందరినీ కూడా పీడీ యాక్ట్లు, తడా యాక్ట్లు పెట్టి గట్టిగా శిక్షించి ఈ కల్తీ మద్యం ద్వారా ఆరోగ్యం పాడైపోయి అనేక మంది పేదలు కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయని, దీన్ని మీరు 5 సంవత్సరాలు కనుక కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం కలుగుతుందని, మరి ముఖ్యంగా మీది మరి కార్పొరేట్ సంస్థల యొక్క తొత్తుల ప్రభుత్వం అనే చెడ్డ పేరు మీరు తెచ్చుకోకుండా మరి మీరు మంచి పేరు తెచ్చుకోవచ్చా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.